నమస్తే, వెల్కమ్ టు ఆర్ తెలుగు. యూట్యూబ్ కు ఆల్టర్నేటివ్ గా మన భారతీయులు యూట్యూబ్ లాంటి ఒక కొత్త యాప్ నైతే రూపొందించారు. దీని పేరే ఆటో ప్లే. ఇది ప్లే స్టోర్ లో అవైలబుల్ ఉంటుంది. ఎట్లయితే మనం యూట్యూబ్ లో లాంగ్ వీడియోస్, షార్ట్ వీడియోస్, ఎంటర్టైన్మెంట్, న్యూస్, బ్లాగ్స్ లాంటి అనేక వీడియోలు అప్లోడ్ చేస్తామో సేమ్ అట్లనే ఈ ఆటో ప్లేలో కూడా ఇవన్నీ అప్లోడ్ చేసుకోవచ్చు. ఇది సేమ్ యూట్యూబ్ లాగానే పనిచేస్తుంది. అయితే ఇంతకుముందు దీనికి మానిటైజేషన్ ప్రాసెస్ లేకుండే ఇప్పుడు మానిటైజేషన్ ప్రాసెస్ పెట్టిర్రు. సో ఎందుకంటే యూట్యూబ్లో కూడా డబ్బులు ఎర్న్ చేసినట్టే దీంట్లో కూడా డబ్బులు ఎర్న్ చేయడానికి. అయితే ఇలాగే వాట్సాప్కు ఆల్టర్నేటివ్గా కూడా జోహో కంపెనీ వాళ్ళు అరెక్టై అనే ఒక యాప్ను కూడా లాంచ్ చేశారు. సో ఇది ఎట్లయితే వాట్సాప్లో ఉన్నటువంటి ఫీచర్స్ మొత్తం దీంట్లో ఉంటాయి. సో దానికి ఆల్టర్నేటివ్ కూడా ఇది వాడుకోవచ్చు. ఇక ఈ ఆటో ప్లేను బ్లూ డోర్స్ అనే ఒక సంస్థ, బెంగళూరుకు చెందినటువంటి సంస్థ, వీళ్ళు దీన్ని తయారు చేశారు. అయితే ఇలాంటి ఇండియన్ యాప్స్ను మనం డౌన్లోడ్ చేసి వాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాకపోతే దరిద్రం ఏంటంటే మన భారతీయులు చాలా మంది మన ఇండియాలో ఉన్నటువంటి యాప్స్ ఇన్స్టాల్ చేయరు, వాటిని వాడరు. బయట దేశంలో ఎక్కడో చైనాలో లేకపోతే అమెరికాలో తయారు చేసినటువంటి యాప్స్ వాడతారు. ఎందుకంటే సో వాడు ఎక్కడో ఉంటాడు, వానికి మనకు సంబంధం ఉండదు, మన డేటా వాని దగ్గరికి పోదు. కాకపోతే ఇండియాలో తయారైనటువంటి యాప్స్ అయితే డబ్బులు ఇక్కడి కంపెనీలకు పోతాయి, వాడు బాగుపడతాడు. లేకపోతే మన డేటా ఇక్కడ ఉన్నటువంటి కంపెనీల దగ్గర ఉంటుంది. ఈ ప్రభుత్వాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒకవేళ మన డేటా వాడుకుంటాయేమో, మన ఇన్ఫర్మేషన్ వాళ్ళ దగ్గర ఉంటుందేమో అనే ఒక ఇన్సెక్యూరిటీ ఫీల్. కాకపోతే ఇక్కడ ప్రాసెస్ ఎట్లుంటుందంటే, ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి ఫోన్లో మన ఇండియన్ మనీతోని మనం రీఛార్జ్ చేసుకొని ఇక్కడి వీడియోలు చూస్తే దానికి ఇక్కడ ఉన్నటువంటి యాడ్స్ కంపెనీలు ఏవైతే వీళ్ళకి యాడ్స్ ఇస్తాయో యూట్యూబ్ కానీ మిగతా కంపెనీలు కానీ, అవి డాలర్ల రూపంలో యూట్యూబ్కి వెళ్తాయి, అంటే వేరే దేశం వాళ్ళకి వెళ్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్రియేటర్ ఒక వీడియో రూపొందిస్తే దానికి యాడ్స్ ద్వారా ఒక 100 రూపాయలు వస్తే ఆ క్రియేటర్కు 55 రూపాయలు ఇచ్చి సో మిగతా యూట్యూబ్ ఉంచుకుంటుంది. సో దీంట్లో కూడా ఎంతైతే భారతీయ ట్యాక్స్ కట్ అయ్యి మిగతా అమౌంట్ డాలర్ రూపంలో యూట్యూబ్ కావచ్చు లేకపోతే వేరే దేశానికి చెందిన ఏదైతే యాప్స్ ఉంటాయో వాళ్ళకి వెళ్ళిపోతాయి. ఒకవేళ మనం ఇక్కడ ఉన్నటువంటి యాప్ని గిట్ట ఇన్స్టాల్ చేసుకుంటే ఆ ఇన్స్టాలేషన్కి వచ్చినటువంటి డబ్బులు ఇక్కడ ఉన్నటువంటి కంపెనీలకి పోతాయి. కంపెనీ పెరగడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులకు జాబ్స్ కూడా దొరకచ్చు. తర్వాత మనం దీన్ని యూజ్ చేయడానికి ఇండియన్ రూపీ మాత్రమే వాడతాం కాబట్టి మన రూపాయి విలువ తగ్గిపోవడం అనేది ఉండదు. సో ఇక్కడ ఉన్నటువంటి వనరులను మనం యూజ్ చేసుకోవచ్చు. మనం కనుక చైనా వాళ్ళని చూసుకుంటే చైనాలో వేరే దేశానికి చెందిన ఏ యాప్స్ కూడా వాడరు, అది అక్కడ ఉన్నటువంటి యాప్స్ మాత్రమే తయారు చేసుకుంటారు. అంటే ఫేస్బుక్కు ఆల్టర్నేటివ్గా ఒక యాప్, యూట్యూబ్కు ఆల్టర్నేటివ్గా, వాట్సాప్కు ఆల్టర్నేటివ్గా, ప్రతి దానికి ఆల్టర్నేటివ్గా అక్కడ చైనా దేశ టెక్నాలజీతో తయారైనటువంటి యాప్స్ మాత్రమే వాడతారు. దాంతోపాటు అక్కడ ఉన్నటువంటి లాంగ్వేజ్ మాత్రమే యూజ్ చేస్తారు. సో వాళ్ళలో ఎంత ఆలోచన అంటే ఇప్పటికి కూడా ఎప్పుడో కొన్ని వందల వేల సంవత్సరాల క్రితం ఉన్నటువంటి ఈ కోడింగ్ లాంగ్వేజ్ మాత్రమే వాళ్ళు వాడతారు. అంటే ఈ బొమ్మలు గీస్తూ దాన్నే ఒక లాంగ్వేజ్ లాగా, ఒక కోడ్ లాగా వాడుతూ ఉంటారు. అంటే వాళ్ళ దేశం మీద వాళ్ళకి ఎంత పట్టు ఉన్నది, వాళ్ళ దేశ నాగరికత మీద, వాళ్ళ దేశ భాష మీద, సంస్కృతిగా వాళ్ళకు ఉన్నటువంటి గ్రిప్పస్ ఉంటుంది. మొన్న BBC వాళ్ళు కూడా ఇన్స్టాగ్రామ్లో పిల్లలపై జరుగుతున్నటువంటి కొన్ని స్కామ్ల విషయంలో కూడా స్పందించాలి, బయటపెట్టడానికి ట్రై చేశారు. సో ఇలాంటి విదేశీ యాప్లకు సంబంధించి ఎప్పుడు ఏమైనా జరగవచ్చు, అప్లికేషన్లు కూడా తీసేయచ్చు. కాబట్టి ఇప్పటికైనా మన దేశంలో తయారైనటువంటి అప్లికేషన్లను, యాప్లనే వాడాలని చెప్పి మేధావులు, విశ్లేషకులు అయితే వాదిస్తున్నారు.